నెక్స్ట్ వచ్చేసి మనము దేంట్లో ట్రేడింగ్ చేయాలి. ఓకే, మీరు ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ చేస్తే బెటరా, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తే బెటరా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్స్ ట్రేడింగ్ సింపుల్ అండి దీంట్లో. సో నేను రికమెండ్ చేసేది కూడా, సజెస్ట్ చేసేది కూడా మీరు ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ చేయండి. ఓకే, ఆప్షన్స్ కాకుండా ఫ్యూచర్స్ ఎందుకు చేయమంటున్నానంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో. సో ఆప్షన్స్ అనుకోండి ప్రీమియం డికే ఉంటుంది, అండ్ అదే విధంగా ఇక్కడ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ చాలా టైమ్స్ కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేసేదానికన్నా ఆప్షన్ సెల్లింగ్ చేయడం బెస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మనం ఇప్పుడు ఏదైతే తెలుసుకుంటున్నామో అది ఫ్యూచర్స్ గురించి. సో ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను, బట్ స్ట్రాటజీ ఈ మాస్టర్ క్లాస్ లో స్ట్రాటజీ వచ్చేసి ఫ్యూచర్స్ పైన చెప్తాను. సో ఫ్యూచర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యూచర్స్ అని సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్కి వచ్చారు, అంత ప్రాసెస్ కంప్లీట్ చేశారు, వెరిఫై చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ పైన క్లిక్ చేశారనుకోండి. ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇథేరియం అని ఉంది. మోస్ట్లీ ఏదైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా చేసే ఒక బిట్ కాయిన్ కన్నా ఇథేరియం పైన ఎక్కువగా చేస్తున్నారు. సో మీరు కూడా ఇథేరియం పైన ఫోకస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇథేరియంని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, బీటీసీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బీటీసీ యూఎస్డి, ఇథేరియం యూఎస్డి. సో ఇక్కడ మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి సెలెక్ట్ అయిపోతుంది. సపోజ్ నేను బీటీసీ సెలెక్ట్ చేసుకుందాం. సో బీటీసీ యూఎస్డి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ అయింది కదా బీటీసీ యూఎస్డి, అండ్ కింద చార్ట్ కనిపిస్తుంది. ఈ చార్ట్తో మనకు అనవసరం, మనం ఇక్కడ అనాలిసిస్ చేయట్లేదు, మనం అనాలిసిస్ చేస్తుంది ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ పైన. ఓకే, సో ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ మీరు ఇథేరియం యాడ్ చేసుకున్నారనుకోండి, ఇథేరియం యాడ్ అయిపోయింది. ఇక్కడ ఈథర్ యూఎస్డి. ఓకే, రైట్ సైడ్ కి మీరు చూసారనుకోండి ఆర్డర్ బుక్ ఉంటుంది. ఆర్డర్ బుక్ పక్కకి బై లాంగ్ అండ్ సెల్ షార్ట్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ బుక్ అంతా కూడా పక్కకు పెట్టేసేయండి, కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వద్దు. సో సింపుల్ గా ఇక్కడ పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు బై లాంగ్ అండ్ సెల్ షార్ట్ ఉంటుంది కదా, సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఫ్యూచర్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎలా ప్లేస్ చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్యూచర్స్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్స్ చేయాలంటే ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసారనుకోండి అయిపోతుంది. అదే మీరు ఆప్షన్స్ లో చేసుకోవాలనుకోండి, ఆప్షన్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బీటీసీ ఇథేరియం రెండే ఉంటాయి. ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేయాలంటే బిట్ కాయిన్ పైన చేయొచ్చు, ఇథేరియం అనే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు 31st May ఇవాళ ఒక ఎక్స్పైరీ, అండ్ ఎవ్రీ డే ఎక్స్పైరీ ఎప్పుడు అయిపోతుంది అంటే 5:30 PM కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, సో కాంట్రాక్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టైమ్ టు ఎక్స్పైరీ 6 hours 8 minutes, అంటే ఇంకా 6 hours 8 minutes లో ఏదైతే ఈ ఆప్షన్ చైన్ ఉందో, ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అన్ని కూడా ఎక్స్పైరీ అయిపోతాయి. సో మళ్ళీ ఫ్రెష్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది 5:30 తర్వాత. ఓకే, నెక్స్ట్ ఎక్స్పైరీ ఏది June 1st ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే ఎక్స్పైరీ దాంట్లో కాంట్రాక్ట్స్ లో మీరు ట్రేడ్ చేయొచ్చు దీంట్లో ఆప్షన్స్ లో. సో సేమ్ మన ఆప్షన్ చార్ట్ లాగానే ఉంటుంది. అండ్ మీరు ఇంకోటి రిసోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రిసోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు అనాలిటిక్స్ కూడా ఉంటుంది. అంటే ఏదైతే మనము ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అలాంటి అనాలిటిక్స్ ఉంటాయి కదా, మోర్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనాలిటిక్స్. సో డాష్ బోర్డ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్లీ ఆప్షన్ రిగార్డింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అనాలిటిక్స్ కానీ ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఆప్షన్ బయింగ్ కన్నా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అయితే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డే ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి ఆ టీటా బెనిఫిట్ అనేది మనం ఆప్షన్స్లో తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ వేసినా కూడా బాగానే ఉంటుంది, బట్ నేకెడ్ ఆప్షన్స్ అయితే వర్కౌట్ అవ్వదు. నేకెడ్ ఆప్షన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే మనకి ఏదైతే చార్ట్స్ ఉంటాయో బిట్ కాయిన్ అయితే ఇథేరియం కానీ, సో ఇంట్రాడేలో మూవ్ అవుతాయి. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒక రేంజ్ బౌండ్ ఎక్కువ డేస్ రేంజ్ బౌండ్లో ఉండడం వల్ల సో కొన్నిసార్లు మొమెంటం ఉంటుంది, కొన్నిసార్లు ఆ డికేకి ఏదైతే ప్రీమియం డికేకి ఆప్షన్ బయర్స్ అనే వాళ్ళు లాస్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఈడ ఎక్కువ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తే బీటీసీ చూడండి, ఇప్పుడు మీరు $1,03,600 లో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో $297. సో ఇక్కడ ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ లెవరేజ్ అనేది సెట్ చేసుకుంటాం కాబట్టి తక్కువనే అవుతుంది. అంటే మీరు 1000 రూపీస్లో ఆప్షన్ బై చేయాలనుకోండి, మీరు లాస్ అవుతే 1000 అవుతారు. ఒకవేళ మీకు వస్తే మంచిగా వస్తుంది రిటర్న్ కూడా.
కాకపోతే ఆ 1000 కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, అంటే విన్నింగ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆప్షన్స్లో అయితే. ఫ్యూచర్స్లో అనుకోండి పాయింట్స్లో ఉంటుంది కాబట్టి ఈజీగా క్యాప్చర్ చేసుకొని ఈజీగా బయటకు రావచ్చు. ఓకే, సో నేను ఫ్యూచర్స్ పైన మీకు స్ట్రాటజీ చెప్తాను. ఆప్షన్స్ పైన కూడా మీరు చూసినట్టయితే రెగ్యులర్ బేసిస్ పైన మీ క్రిప్టో ప్లేలిస్ట్ ఉంది కదా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, సో దాంట్లో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అండ్ క్లియర్గా ఉన్నాయి అండ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో ఈ మాస్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం అర్థమైన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఫ్యూచర్స్లో చేయాలన్నా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలన్నా. ఆప్షన్స్లో ఏదైతే మీరు స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో ఆప్షన్ స్ట్రాటజీ కూడా ప్లేలిస్ట్లో ఉంది. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, బయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా నేను స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే కనుక ఆప్షన్స్ రిగార్డింగ్ అక్కడ కూడా పెడుతూ ఉంటాను. సో మీరు చూసి చేసుకోవచ్చు. ఓకే.